మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సాయం అన్నవారిని లేదనకుండా సేవా కార్యక్రమాల నిర్వహణకు విరామం లేకుండా సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తూ అందరి మన్నల్లో పొందుతున్న సేవా తత్పరుడు విశ్రాంతి DE చందన విష్ణువర్ధన్ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్,
ఆకాంక్షించారు. మంగళవారం అమీనాపేటలోని జిల్లా పోలీసు అధికారుల సంఘ భవనంలో పేద విద్యార్థులకు సైకిళ్లు మరియు పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు, ముఖ్య అతిథులకు పోలీసు అధికారుల సంఘ అధ్యక్షులు భగవాన్ రాజు, కార్యదర్శి దాశరథి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో విష్ణువర్ధన్ రావు సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ సొంత గ్రామంతో పాటు అవసరం ఉన్న చోట తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విష్ణువర్ధన్ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడిచేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు ఎంఆర్టీ బలరాం, జనసేన నాయకులు నారా శేషు, ఏలూరు ఎంపీ పిఆర్ఓ పులి శ్రీరాములు, మానవతా సంస్థ అధ్యక్షులు రత్నాకర్, విద్యానిధి చైర్మన్ మానవతా నాగేశ్వరరావు, పూజారి నిరంజన్, ఆర్నేపల్లి తిరుపతిరావు, మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తే 10,000 మంది చూసే పరిస్థితి ఉంది. దాన్ని మార్చి సమాజ మార్పు కోసం సేవా గుణాన్ని అలవాటు చేయాలి అంటే ప్రతి ఒక్కరికి తెలియవలసిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ రోజున మండలి వెంకటకృష్ణారావు ఆయన గురించి మనం చెప్పుకుంటాం, ఆయన్ని ఈ రోజున స్మరించుకుంటున్నాం. ఆ రోజున ఏదైతే దివిసీమ మరి ఉప్పున వచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన చేసినది ఇవాళకి కూడా అందరూ గుర్తింపు వెళ్ళేటట్టుగా చేసుకుంటారు. అలాగే వాళ్ళ నాన్నగారి గురించి కానీ మా తాతగారి గురించి కానీ వాళ్ళు చెబుతున్నారు అని అంటే అది ఒక చరిత్ర స్మరించుకోవడం. ఏదైతే కార్యక్రమాలు సేవ అనేది అనేక విధాలుగా చేస్తారు, అది మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోయినప్పుడు ఆ ఆత్మశ్రమ గుర్తించిన జీవితం కూడా ఉండదు. తప్పనిసరిగా మా తాతయ్య గారిది ఏదైతే నేను జీవిత చరిత్ర చదువుతుంటానో ఒక్కోసారి నా ఊళ్ళో పులకరిస్తుంటది. అలాగే బుట్టప్రసాద్ గారు అని అంటున్నారు, తండ్రిని తాతని అన్నయ్యని ఇచ్చిన పేరు సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాలకి ఆశతో రాలేదు, ఒక ఆశయంతో వచ్చాను. తప్పనిసరిగా చరిత్ర అనేది రాయిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున భగవాన్ రాజు గారు అన్నారు, బుజ్జి గారు గురించి ఆత్మసంతృప్తి తప్పనిసరిగా అటువంటి పనులు చేయడానికి అనేది నేను కూడా ప్రతి ఏదైతే సేవా కార్యక్రమం ఈ రోజున ఏలూరులో నేను ఎమ్మెల్యే అయ్యాక జరిగిందో ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తిగా వస్తూ తప్పనిసరిగా నాకు ఏ పని ఉన్నా సరే ముందు డేట్ ప్రకారం ఆ రోజున ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనేది న్యాయంలో నా మనస్సాక్షిగా నేను ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఏలూరు ప్రజానీకానికి కూడా ఆ సేవా గుణం ఆత్మచాలన్న ఉద్దేశంతో ప్రతి సేవా కార్యక్రమానికి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మానవతాలు చేసే ప్రతి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అలాగే మొన్న తూర్పు కాపు సంఘం వాళ్ళు విద్యాదానం గురించి ఒకటి పెడితే వాళ్ళ దానికి వెళ్ళడం జరిగింది. అలాగే నేను అయిన తర్వాత 10 సేవా కార్యక్రమాలు జరిగినాయి, ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా సేవాగుణం అలవర్చుకునే విధానాన్ని మనం ముందు చూడాలి. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు పూర్వీకులు మనం చూసేవాళ్ళం. ఇదివరకు పేదరికం అనేది చాలా తక్కువగా ఉండేది. ఈ రోజున పేదరికం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సంపాదించిన తర్వాత దానం చేయాలంటే ఎవరికి మనసు ఉండదు. ఆ గుణం కలిగిన విష్ణువర్ధన్ రావు గారిని మనం ముఖ్యంగా అభినందించవలసిన పరిస్థితి ఉండదు. 10% మందికి అటువంటి అలవాటును మనం నేర్పగలిగితే సమాజంలో పేదరికం అనేది లేకుండా ఉంటుంది. ఆ విధమైన స్ఫూర్తిని నింపడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ రోజున ఎవరికి ఏది అవసరం అనుకుంటారో అది గుర్తించి వాళ్ళకి అందిస్తున్నందుకు ఆయన మరొకసారి అభినందిస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇప్పుడే ఒక కొటేషన్ కూడా చదివారు, దోస్ హూ లివ్ బై గెట్టింగ్ అంటే దోస్ హూ లివ్ బై వాట్ ది గెట్ అన్నది అంటే లైఫ్కి లివింగ్కి తేడా చెప్తున్నాడు ఒక సైంటిస్ట్. మనకి ఏమైతే వస్తుందో దాని ద్వారా మనం బ్రతుకుతాము, మనం ఏదైతే ఇస్తామో దాని ద్వారా మనం జీవిస్తాము అంటారు. లైఫ్కి లివింగ్కి ఒకటే అర్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది, లైఫ్ అయినా లివింగ్ అయినా. బట్ మనకు వచ్చే దాంతో మనకు వచ్చే డబ్బుతోనో జీతంతోనో పెన్షన్తోనో మనం లైఫ్ లీడ్ చేస్తే దాన్నేమో బ్రతకటం అంటారట, మనకున్న దాన్ని ఇస్తే దాన్ని జీవించటం అంటారట. సో థ్యాంక్ యూ. ఈరోజు మా మావయ్య శ్రీ చందన విష్ణువర్ధన్ రావు గారు వారి దాతృత్వంతో ఇక్కడ పేద పిల్లలకి సైకిల్ పంపిణీ అలాగే కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమాలు పాల్గొనడం
చాలా ఆనందదాయకం. అన్నిటికంటే కూడా నాకు ఆనందం ఏంటంటే మా మామయ్య ఒంటరివాడు కాదు ఎదురులో మా మామయ్య ఇంకా ఇంతమంది ఉన్నారని తెలియదు. ఎందుకంటే ఆయన స్వస్థలం ఈ ఊరు కాదు, కానీ ఏలూరు గొప్పతనం అంటే ఏలూరు కానీ పనిచేస్తే ఏలూరులోనే స్థిరపడిపోతారు ఎవరైనా. ఇక్కడ స్థిరపడిపోయింది. అట్లాగే మా మామయ్య కట్టి ఉంటే ఏలూరు పనిచేసి ఇక్కడ స్థిరపడిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఏలూరులో ఉన్న సేవా సంస్థలు ఏ ఉన్నాయో అన్ని సంస్థలతో కూడా ఆయన కనుగొంటారు. వాళ్ళందరికీ కూడా ఆప్తులు అవడమే కాకుండా ఎవరైతే ఆసక్తులు ఉన్నారో వారికి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్తున్నారు. మతంతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్న వ్యక్తి మా మామయ్య. ఇవాళ మా కుటుంబంలో మా గర్జించాలంటే ఎత్తుకుంటున్నారు. మా బాబాయ్ లేదు, ఎవరు లేదు. మా కుటుంబానికి ఒక అత్యధిక ఉన్నవారు వారు. అయితే ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి ఎల్సీ చదువుకొని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఇక్కడ విశ్రాంతి చేయడానికి ఏలూరుని పంపిణీ చేసుకుంటున్నారు. అయితే సహజంగా అంటే ఇవాళ ఇరిగేషన్ రంగం గురించి చూస్తే ఒకసారి నా బాధ. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గవర్నమెంట్ రీసెర్చ్ గురించి చెప్పుకుంటాం, ఇంతకాలం సరాంధ్ర కాటన్ గురించి చెప్పుకుంటాం, మన కాలంలో డాక్టర్ కేఎల్ రావు గురించి చెప్పుకుంటాం, జయ నరసింహరావు గురించి చెప్పుకుంటాం. ఇలా ఇరిగేషన్ రంగంలో తెలుగు వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. అనేక ఆనకట్టలను రూపొందించి ఈ తెలుగు నేల సస్యశ్యామం చేసిన మహానుభావులు. అయితే రాను ఏంటంటే ఇరిగేషన్ రంగంలో పరిజ్ఞానం తక్కువైంది. అక్కడ కూడా రాజకీయాలే ఎక్కువైపోయింది. ఏదైనా మామూలు ఇక్కడ ఏదో కట్టండి అంటే దానికి శాస్త్రీయమైన కట్టొచ్చా కట్టకూడదా అన్నది ఉండదు. ఎమ్మెల్యేగా చెప్పారని కట్టేస్తాం, అది ఉపయోగపడుతుంది ఆ ఆలోచనలో వచ్చేస్తాం. కానీ ఆలోచన కాకుండా ఒక చిన్న ఉద్యోగ ఇరిగేషన్ రంగంలో ప్రవేశించిన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకున్న వ్యక్తి మా మామయ్య యశ్వంతరావు గారు చెప్పారు. ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు చెప్తా అందరినీ తీసుకుని పామాటి సంస్థ మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తానికి ఎక్కడ చేయాలన్నప్పుడు దానికి మా మామయ్య చాలా నాని పలికారు. అట్లా ఏ సమస్య వచ్చినా సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం సహాయపడాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చెప్పారు. ఇక్కడ నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు చుట్టుదానాలు ఎక్కువ. అలాగే పల్లివాడలో చాలా పల్లివాడ వారి స్వగ్రామం, ఆ స్వగ్రామం అభివృద్ధికి ఎంతగా దోహదపడాలని చెప్పాల్సిన అవసరం కానీ చాలా విషయాలు బంగారు ప్రస్తావించారు. మా నాన్నగారి కుటుంబం కూడా పల్లెవాడి, ఎందుకంటే మా నాన్నమ్మ గారిని పల్లెవాడు అన్నప్పుడు ఆయన మాతామహులు ఏంటో పల్లెవాడలో జన్మించారు. ఎంతవరకు సంబంధం పల్లెవాడు. మా బాబాయ్ పైన పల్లెవాడు ఉండేవాడు, ఆయన తర్వాత మరణించారు. పల్లెవాడ నేను మంత్రి అయిన తర్వాత పల్లెవాడి మంచినీటితో ఇబ్బంది పడుతున్న, మంచినీళ్ళు లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతుంది. నువ్వు ఎలాగైనా తెలియదు, మా ఊరికి వాటర్ ట్యాంక్ కనిపించాలి అంటే అప్పుడు పిల్లలు యాక్సెస్ ఆయన గ్రామీణ శాఖ మాట్లాడుతుంటే మొత్తానికి ఆయన ఒప్పించి తాగినీటి సౌకర్యం పల్లెవాడికి కల్పించడంలో ప్రధాన పాత్ర మాత్రం మా మామయ్య చంద్రబాబు. మా అన్నగారు నాకు వరుసగా అన్నయ్య అయ్యేటువంటి చంద్ర విష్ణువర్ధన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారనేది ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాతే కూడా నాకు ఆయన మరి ఆయనకి చెప్పుకునే స్వభావం లేదు, చేసే స్వభావం తప్ప. మరి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని మనం కూడా బాధ్యత తీసుకుని వాటికి పేద ప్రజలకు అందే విధానంలో మనం కూడా వారికి సహకరించాలని చాలా మంది
మరి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేసే విధానంలో ఈరోజు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన రిటైర్డ్ అయ్యి దగ్గర 15-20 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆయనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ని మన కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కుటుంబమే అనుకుని ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను మరి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కూడా ఆయనకి సహకరించి ఆయన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. నుంచి మాట్లాడాలి, ఆయన వద్దంటాడు, నన్ను మాట్లాడొద్దు, నా గురించి ఏం చెప్పొద్దు అంటాడు. చాలా విశిష్టమైన రోజు ఉంది, అది కూడా ఒప్పుకోవడం. ఆయన కూడా మరి విత్ పర్మిషన్ ఆఫ్ శ్రీనివాస్ మాట్లాడాలనుకుంటున్నాను. చంద్ర విష్ణువర్ధన్ రావు గారు స్వతహాగా వాళ్ళ తల్లిదండ్రులది అవినిగడ్డ తాలూకా. వారు చంద్ర నాగభూషణం శ్రీమతి గంగాచలం గారి రెండవ పుత్రుడు విష్ణువర్ధన్ రావు గారు. వీరు తాత ముత్తాతలని దిగు తక్కువ మంది తెలుసు, రామారావు గారు అన్ని చెప్పినా గారు. కానీ ఈయన 1970లో ఈయన డిఈగా చేస్తుండగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తుండగా ఆ స్వగ్రామానికి నీళ్ళు రాకపోతే పోలరాజ్ కెనాల్ని వాళ్ళ ఊరు దాకా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసి చివరికి అది సాధించగలిగారు. ఆ గ్రామానికి నీళ్ళు వచ్చిందంటే ఇవాళ విష్ణువర్ధన్ గారి దయాన్ని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. పూర్ణచంద్ర గారు ఇంతకుముందు నాకు పరిచయం లేదు, యాక్చువల్లీ ఇప్పుడే చూస్తున్నాను. పూర్ణచంద్ర గారిని మనందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమంలో మనం భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మానవతావాది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలు విష్ణువర్ధన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం చేయాలి, అందుట్లో ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని అది కూడా పబ్లిసిటీ లేకుండా సేవ చేయాలన్నటువంటి ఒక మంచి సహృదయం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మానవ విలువలు పెరుగుతాయి. మరి ఈ రోజున విద్యార్థులు ఏదైతే మానవ వనరులు ఏదైతే ఉన్నాయో విద్యారంగంలో రాణించడానికి వాళ్ళకి ఆర్థిక అసమానతలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారిని మరి చదువుకున్నటువంటి స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళడానికి వారికి సైకిల్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. గొప్ప పనులు చేసేటువంటి గొప్ప వ్యక్తుల గురించి కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేదు. ఒక సంఘటన నా సర్వీస్లో నేను చూసినటువంటి ఒక సంఘటన 32 సంవత్సరాల కిందట, 33 సంవత్సరాల కిందట గన్నవరం ఎయిర్పోర్ట్లో, నేను గన్నవరం ఎస్ఐగా ఉన్నాను, ఎయిర్పోర్ట్లో డ్యూటీ. పివి నరసింహారావు గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని ఒక 20 మందిని లిస్ట్ అవుట్ చేసి నిలబెట్టారు. ఒక పెద్ద ఆయన ఆపారు. పివి నరసింహారావు గారు విమానం ఎక్కే ముందు ఫస్ట్ అలా చూశాడు. ఆయన దూరంలో 15 మీటర్ల దూరంలో ఉన్నారు ఆయన. మేము అప్పుడు వేస్తే నేను కూడా అదే ప్రహారంలో ఉన్నాం. కృష్ణారావు అన్నాడు, అలాగే చెల్లిలాగా మండల వెంకట కృష్ణారావు గారు. నేను అప్పుడే చూశాను. అప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు పరుగు పరుగుని వెళ్ళి ఆయన తీసుకొచ్చారు 20 మంది. అది బాగా గుర్తుండిపోయినటువంటి సంఘటన. అంటే ఒక గొప్ప పనులు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తులకి జరిగేటువంటి గౌరవం మనం చూసినప్పుడు ఆనందం వేస్తుంది, దాన్ని మర్చిపోలేదు చెప్పేవారండి. ఏ సమాజంలో అయితే ధనవంతులందరూ ధర్మంతులు అవుతారు, అక్కడ పేదరికం ఉద్యోగం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి అనేవారు. మన సూచంద్ర గారు చెప్పినట్లు ధనవంతులు వేరే, సంపన్నులు వేరే, ఈశ్వరంతులు వేరే. ధనం ఉన్న వాళ్ళని ధనవంతులు అంటాం, ధనం ప్లస్ ఆరోగ్యం ఉన్న వాళ్ళని సంపన్నులు అంటాం. ధనం ఆరోగ్యము ఇవన్నీ ఉండి సమాజంలో నా కుటుంబం ఎలా ఉంటుంది. ప్రభుత్వ బాలల వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వేతర సంస్థలతో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలల వసతి గృహాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నింటినీ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ పీడీ, డిఈఓ, డీసీపీఓలను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంగళవారం శనివారంపేటలోని ప్రభుత్వ బాలల వసతి గృహాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ బాలల వసతి గృహంలో వసతి పొందుతున్న 63 మంది వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులకు దూరమైన బాలలు, 7 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల పిల్లలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయురాలుగా వ్యవహరిస్తూ విద్యార్థులతో మమేకమై వారి చదువుతున్న తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను వివిధ ప్రశ్నల రూపంలో అడిగారు. అనంతరం హాస్టల్ పరిసరాలను, వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు, ఆట స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన విషయంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, వసతి గృహం సూపరింటెండెంట్ పి శ్రీవల్లి, ఐసిడిఎస్ పీడీకే పద్మావతి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, డీసీపీఓ సూర్యచక్రవేణి, తహసీల్దార్ శేషగిరి తదితరులు ఉన్నారు. వెరీ గుడ్. మీరు చెప్పిన వాళ్ళు ఎవరెవరికి ఆన్సర్ వచ్చు చేసి కూడి చేయాలి. కరెక్ట్ గానే చేస్తారు. ఇక్కడ 1 రాశారు. 8 + 4 ఎంత? 9 9 10 11 12 8 + 4 ఎంత? 12 అయితే ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది కొట్టు. 7 11 8 తెలుసు బాగా. ఈ బుక్స్ వాడుతున్నారు. వాట్ ఇస్ దిస్? Maybe I'm ఒకరొకరు ఇంకా నా పాత బుక్ అదే పాత బుక్ వాడుతుంది కదా. చదవడం వచ్చా మీకు? మీ ఒక్కరికే వచ్చాయి క్లాస్లో? జీవులకు వాటి అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. తమకు అర్హత ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ఇంటి స్థలం మంజూరు కాలేదని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో లంచాలు తీసుకుని ఎంతో మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, కాళ్లు చేతులు సహా అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న వాళ్లకు సైతం తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి దివ్యాంగ పెన్షన్లు ఇవ్వడం వంటి అనేక అక్రమాలు జరిగాయని, వీటి ద్వారా ఎంతో మంది నిజమైన పేదవారికి అన్యాయం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం పార్టీల భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామని, ఈ క్రమంలో గత ప్రభుత్వంలో అక్రమంగా లబ్ధి పొందిన అనర్హులు ఏరివేసి ఆ స్థానంలో నిజమైన అర్హత కలిగిన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సార్ ఓకే సార్ ఎవరినా ఈ ఊరు మీ ముసుగులో వేరే వాడు వస్తే నేను ఊరుకోను మరి బోడలు బంద్ ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే బయలుదేరి వస్తున్నాం బయలుదేరి ఏమని చెప్పు పేయలేదు రాయుడుపాలెం నాకు పంపించాడు రవిగారికి ఒక మాట చెప్పు. రవిగారికి సుబ్బారావు గారికి వెళ్దాం వెళ్దాం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉన్నాడు సీనియర్ మోస్ట్ మామూలు మోస్ట్ ఏం కావాలి ఇప్పుడేం కావాలి? శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎందరో పేదల జీవితాల్లో వెలుగునిస్తుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెద్దబాబు అన్నారు. గో సంరక్షణ సమితి వివిధ సేవా ట్రస్టుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎందరో పేదలకు సేవ చేస్తున్న మునగాల నాగవెంకట మురళీకృష్ణ జన్మదినోత్సవం మరియు శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్ఆర్పేటలో ఉన్న గో సంరక్షణ సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు మేయర్ నూజహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్బు ఉన్నవారే గొప్పవారు కాదని పేదవారిని ఉన్నతలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్నవారే గొప్పవారని చెప్పారు. తరతరాల చరిత్రను తిరగరాసేది విద్య ఒకటే అని విద్య ప్రాముఖ్యత తెలుసుకుని పేదలకు విద్యాదానం చేస్తున్న మురళీకృష్ణ కుటుంబం మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మురళీకృష్ణ ఆలోచనలు ఆశయాలను ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలని మేయర్ కోరారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతులను సన్మానించి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సాయి సుమంత్, డైరెక్టర్ ఎం సాయి ప్రశాంత్, మానవతా ఆలపాటి నాగేశ్వరరావు, ఏలూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చలపతిరావు, గో సంరక్షణ సమితి ట్రెజరర్ కోరపాటి నాగేశ్వరరావు, ప్రేమాలయం గురూజీ టీవీఆర్, పలువురు స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గో సంరక్షణ మరి శివ అనసూయ ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అలాగే వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు మరి మురళీకృష్ణ గారి 62వ జన్మదిన సందర్భంగా వారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మురళీకృష్ణ గారికి ముందుగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను. మరి ఎంతో మందికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది ఎంతో ముఖ్యం. మరి అటువంటి విద్యని అందిస్తూ మరి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మురళీకృష్ణ గారి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ వారి అమ్మా నాన్న గారి పేరు మీద మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. మరి ఇటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలిచి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి ఆశయాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జన్మదినోత్సవ సందర్భంగా అలాగే శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ 10వ సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్న ఇప్పటి వరకు సుమారుగా 319 మంది విద్యార్థులను శివానసూయ ట్రస్ట్ ద్వారా చదివించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో రియాక్ట్ అయ్యి చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇద్దరు చదివించమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా చక్కగా చదువుకుంటారు, ఉద్యోగాల్లో కూడా స్థిరంగా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ట్రస్ట్ ని పూర్తి చేయడం పూర్తిగా నా యొక్క విద్య యొక్క నాకున్న ప్రేమతో వాటితోనే పేద విద్యార్థులను మాత్రమే ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ లేకుండా పేద విద్యార్థులను చదివించడం కోసం ఈ ట్రస్ట్ ని స్థాపించడం జరిగింది. ఆ రకంగా ఇప్పటి వరకు అందరినీ కూడా చక్కగా చదివించడం జరిగింది. ఈ రోజు ఇచ్చేసిన అందరూ నా ప్రియ మిత్రులు సేవలు అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తాను. సెక్రటరీ అలాగే గ్రామాలయ సెక్రటరీ శివానసూయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మురళీకృష్ణ గారు 62వ జన్మదిన మరి ఆ ట్రస్ట్ ద్వారా సుమారు మరి 320 మంది విద్యార్థులకి మరి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రయోజనాల కోసం గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ప్రతిగానే అనేక సంస్థలు ఈ రోజున విద్యార్థులను ఏర్పాటు చేసి పిల్లలు చదివించడానికి ఒక కారణమైనటువంటి అలాగే అనేక రకాలైన సేవలు ఈ సంస్థలో గోవులకి అలాగే గ్రామాలయంలో ఉద్యమాతలకు అలాగే చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాలు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజం సమాజ ముందు నీరు ఆయుర్వేదికంతో ఉండాలని వారి ఎంతో మంది స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మానవ సంస్థ ధన్యవాదాలు. ఈరోజు 62వ పుట్టినరోజు సందర్భంగా గోశాలలో ఈ రోజు అందరూ ఇక్కడ గెట్ జరగడం చాలా ఆనందంగా ఉంది. డబ్బు చాలా మంది సంపాదిస్తారు కానీ కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి వాటిల్లో మురళీకృష్ణ ఈ రకంగా 35 లక్షల రూపాయలు సుమారుగా పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం దాన ధర్మం చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మురళి ఇంకా ఇంకా మంచి మంచి పదవులు చేపట్టాలని అతని ఆశయాలకి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఏలూరులోని సంస్కృత పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసనసభ్యులు బడేటి చంటి హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం శ్రావణ పౌర్ణమి సందర్భంగా మరియు సంస్కృత భాషా దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు పవర్పేటలో ఉన్న శ్రీ కంచి కామకోట సంస్కృత పాఠశాలలో సంస్కృత పండితులు మైలవరపు లక్ష్మీ నరసింహంచే సంస్కృత భాష దాని విశేషాలు చెప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మాట్లాడుతూ సంస్కృత పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తానని, ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ముందుగా సంస్కృత పాఠశాలకు ఉన్న సమస్యలను, అలాగే పాఠశాలకు ముందుగా ఉన్న స్థలాన్ని ప్రహరీ గోడ కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని పాఠశాల అధ్యక్షులు బికేఎస్ అయ్యంగార్, కార్యదర్శి శీతలరాజ్ చక్రధర్ మరియు నిర్వాహకులు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంపై శాసనసభ్యులు స్పందించారు. సంస్కృత పాఠశాలకు పూర్తి స్థాయి అనుబంధంగా ఉన్న మైలవరపు లక్ష్మీ నరసింహం, బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీపాద రామకృష్ణ శాస్త్రి, బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రులను ఘనంగా సన్మానించారు. శాసనసభ్యులు చంటిని కార్యవర్గ నిర్వాహకులు, వేద పండితులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తమ్మెర రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జ్యోతిల వెంకట సూర్య జయేంద్ర శర్మ మరియు పండితులు చంద్రశేఖర్ శర్మ, సంయుక్త కార్యదర్శి కందుకూరి రవికుమార్, మద్దాలి భాస్కర్, పాలంకి దుర్గా ప్రసాద్, కృష్ణమాచార్యులు, పాఠశాల గౌరవ అధ్యక్షులు అంబికా రాజా, ఆడిటర్ జ్యోతిల రాధాకృష్ణ, ఈదర వెంకటరమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృత పాఠశాల సలహా మండలి చైర్మన్ మంత్రి ప్రగతి శ్రీహర్రావు మాట్లాడుతూ పాఠశాల చరిత్రను గుర్తు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన స్థలాన్ని అప్పట్లో మైనంపాటి శ్రీనివాసరావు మున్సిపాలిటీ దగ్గర భక్తుల సహకారంతో కొనుగోలు చేసి గుడి నిర్మించారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల కూడా చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయాలని, అందుకు ప్రభుత్వం సహకరించాలని శాసనసభ్యులకు విన్నవించారు. దీనికి ఈ విధంగా చేస్తే అవుతుంది అని చెప్తే తప్పనిసరిగా ఆ పని నా అయాలో చేసి చెప్తానని చెప్పి అందరికీ కూడా తెలియపడుతున్నా. కోర్టులో ఉన్నది కూడా ఏదన్నా దాన్ని ఈ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ పరంగా పూర్తి సహకారం, అలాగే ఎండోమెంట్స్ పరంగా కూడా పూర్తి సహకారం ఇచ్చి ఈ ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్య ఇది సంస్కృత పాఠశాలకి పూర్తిగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నా టర్మ్ చెప్పాలనేది నా ఆశయం. తప్పనిసరిగా అటువంటిది చేసినప్పుడే మీ అందరికీ కూడా గుర్తుండదు. అలాగే మొన్న అయ్యంగారు లో బ్రిడ్జి సమస్య కూడా తీసుకొచ్చినప్పుడు బుజ్జిగారి టైంలో ఇచ్చారని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ గురించి నేను తెల్లారి ఆయన అక్కడి నుంచి వెళ్ళిన గంటకే నేను ఫోన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఆ రిపోర్ట్ లేదన్నారు. వెంటనే ఈయన ఏదైతే ఇచ్చారో ఆ ప్రొఫెసర్ గారికి నేను మళ్ళీ ఫోన్ చేయించాను. ఆయన ఒక వారం రోజుల్లోపు నేను ఆ రిపోర్ట్ నేను చూస్తానని నా దగ్గర ఎక్కడో ఉంటుంది, లేదంటే స్వయంగా నేనే వస్తాను, నేనే మనిషిని పంపుతానంటే వద్దని చెప్పి ఆయనే వస్తానన్నారు. ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇన్నాళ్ళకి నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ చేసినట్టుగా నేను వచ్చి చేస్తానని చెప్పారు. అది కూడా ఏదైతే సమస్య ఎంతమంది వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. అది కూడా ఆయన ఇచ్చి ఆ పరిష్కారం అవుతుంది అని చెప్తే అది కూడా న్యాయంలో చేసి చెప్తాను. లేదు తెలియవస్తున్నా సక్రమంగా ఉంటే రాజ్యం చాలా సక్రమంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. 4 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేయాలని తలపున్నా కానీ ఇవి ఏవి కూడా మంచిగా చేయించుకునే వాళ్ళు లేక తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ మంచి రోజులు మనకి అద్భుతమైన రోజులు వస్తున్నాయంటే ఉదాహరణ ఏంటంటే మనకి అద్భుతమైన విషయం 5 కోట్ల రూపాయలతో విషయం ఈ రోజున ఏలూరు నగరంలో త్వరలో ఇనాగ్రేషన్ కాబోతుంది. దానికి ఎమ్మెల్యే అప్పుడు బుజ్జి గారు 2000 గజాలు స్థాపించారు. మళ్ళీ ఇప్పుడు చంటి గారు ఆధ్వర్యంలోనే ఆ ఇనాగ్రేషన్ జరగబోతుంది. ఇది ఒక అద్భుతమైన అంశం. రెండోది 20 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ఉన్న అండర్ కమిటీ విషయంలో కూడా మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించమని వారు పోతే 30 లక్షలు అంటే 60 లక్షలు ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు, మీరు ఫాలో చేయండి. ఆల్రెడీ ఈ విషయంలో ఆయన ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో సీట్ ద్వారా ఆ రిపోర్ట్ ఉందో పోయిందో ఏమైతే తెలియదు, 8 ఏళ్ళు అయిపోయింది పట్టించుకుని వాళ్ళు. వారి దృష్టి కూడా తీసుకొచ్చేది ఏంటంటే నేను డాక్టర్ పాండురంగారావు గారు అని చెప్పి ఆయన జియో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్, అయోధ్య రామాలయానికి ఫౌండేషన్ రూపకర్త. 1 గంటకి 4 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి ఏలూరు నగరానికి అల్లుడే. ఆయన ఉచితంగా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా రిపోర్ట్ కోసం వెతుకుతున్నారు. ఏమాత్రం రిపోర్ట్ దొరకకపోయినా అవసరమైతే మళ్ళీ వచ్చి మన ఊరికి వచ్చి మా మామగారి ఊరికి వచ్చి మళ్ళీ దీన్ని సర్వే చేసి మళ్ళీ అద్భుతమైన రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది మీ ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప తరంతో దీన్ని పరిష్కరించాలనే సదుద్దేశంతో వచ్చారంటే వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని వాళ్ళు స్వయంగా నాకు ఫోన్లో చెప్పారు. దాదాపు అరగంట మాట్లాడారు. ఎన్నోసార్లు ఫాలో చేశాను నేను మున్సిపాలిటీకి, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకేంటి అంటే ఒక మున్సిపల్ కమిషన్
చెప్పారంటే మేము చేసామంటే సఫలీకృతం కాలేదని చెప్పి జవాబు చెప్పారంట. అసలు మీరు చేయలేరా పని? మీరు చెప్పారు మా ఎక్స్పర్ట్స్ వస్తాం, మా వరంగల్ ఇంటి వాళ్ళు వచ్చి మేము చేయిస్తాం, అద్భుతంగా చుక్క నీరు రాకుండా చేయిస్తాం వారు చెప్పిన సరిగ్గా సరైన పద్ధతిలో స్పందన లేకపోవడంతో వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళడం, వారు చాలా సానుకూలంగా స్పందించడంతో నాకు కాన్ఫిడెంట్ విత్ ఇన్ వెరీ ఇయర్ స్పాన్ వారి సహకారంతో ఖచ్చితంగా ఈ యొక్క లోబిటీ సమస్యని దీర్ఘకాలంలో సమస్యను పరిష్కరించగలమనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి అనుగుణంగా వారు కూడా మనకు సహకరిస్తున్నారు. అటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సమస్యలు ఆటోమేటిక్ అయిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య సంస్కృత పాఠశాలకు సంబంధించి ఇది యాక్చువల్ గా మనకి తూర్పు వైపు ఉండేది, పడమర వైపు ఉండేది. తూర్పు వైపు మారుస్తూ అనురాధ గారి పీరియడ్ లో 508 గజాల స్థలాన్ని కూడా ప్రొసీడింగ్స్ లో భాగంగా ఇచ్చారు. తర్వాత మనం దీన్ని మార్పు చేసుకుందాం అనుకుంటే ఏ రకంగా కూడా ఎవరు సహకరించాలి, అన్ని విధాలుగా పాఠశాల మీద ఆరోపణలు చేయటం, పాఠశాలలో ఏ రకమైన తేడా ఉన్నా సరే ఇంతమంది విద్యులు పనిచేయాలి కదా, ఇక్కడ ఉన్నాం కదా, ఏదో రకమైన ఇబ్బంది కలిగించేయటమే. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ క్రూషియల్ టైంలో ఫోన్ చేశారు బడేటి చండీ గారు. మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ నేను చేయబోయే పని ఇదే, మీకు ఏ సహకారం అధికారంలో లేకపోతే మాకు గుర్తు పెట్టుకుని మొన్న మేము పండితులు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించి ఆ రోజు నేను ఎవరికో ఫోన్ చేశానండి ఇది ఫస్ట్ చేస్తానని అన్ని కూడా చెప్పారంటే ఎంత జ్ఞాపక శక్తి. హ్యాట్స్ ఆఫ్. ఆయన పీరియడ్ లో వారికి కూడా మనం ఉచిత రీతిలో మనం వారిని గౌరవించడం, అలాగే పేద పండితులు కూడా గౌరవించడం, మనకి చాలా అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు వారు. ఆ మనవరులో అక్కడ 100 మంది ఓవర్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మనవరులో ముగిస్తామని వారికి ఎస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ మనవరులోనే వారిని ముగించి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకుని మన యొక్క సమస్యలను అన్ని కూడా వారికి తెలియదు. మన శాసనసభ్యులు అలాగే మన పాఠశాల పాఠశాల తప్పకుండా చెప్పవలసిన వ్యక్తి అభిగారాజు గారు. మొదటి నుంచి ప్రతి క్షణం ఆయన మీ వెంటనే ఉన్నాను, కాన్సర్ ఉన్నాను, నేను మీకు సహకరిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కాబట్టి ఈ సమయంలో ఈ ఫ్యాన్కి వెళ్ళి కూర్చున్నాం. ఈ ఫ్యాన్ ఎందుకంటే మంచి విషయాలను మనం ఎన్నిసార్లు చెప్తున్నా అది మన పుణ్యమే. ఇంకా అసలు విషయం ఏంటంటే సంస్కృత భాష దినోత్సవం ఇవాళే ఎందుకు జరుపుకోవాలి చాలా మందికి తెలియదు. శ్రావణ శుద్ధ పూర్ణిమ అనేక విశేషమైన పర్వదినాలు జరిగాయి. వరలక్ష్మి వ్రతం, శ్రవణముల గౌరీ వ్రతం, ఇవాళ రక్షాబంధన మహోత్సవం, దాంతోపాటు సంస్కృత భాష దినోత్సవం. ఏంటంటే పురా కైలాస నగరే దివ్యే ఏకస్మిన్ పర్వదినే శ్రావణశుద్ధ పూర్ణిమాయాం నటరాజరాజः నవపంచవారం ననాద ఢక్కాం మృతావసానే నటరాజరాజः ననాద ఢక్కాం నవపంచవారం వృద్ధత్తుగా సనకాది సిద్ధాన్ ఏదద్గుణస్యే శివసూత్రజాలం. ఒకప్పుడు కైలాసంలో నటరాజస్వామి 9 నవాపంచ అంటే 14 మార్లు గమనికాన్ని పంపించారు. ఆ నాట్యం అయిపోయింది రాదు. అక్కడ ఉన్నవాడు మహానీయులు సామాన్యులు కాదండి. సనక సనత్ కుమార్ సనాతనులు 4 విదేశులు ఎల్లప్పుడూ పంచవసరప్రాయులు. వాళ్ళు కూర్చున్నారు. ఒక పక్కన సరస్వతి వీణ వాయిస్తుంది, విష్ణుమూర్తి మృదంగా వాయిస్తున్నాడు, బ్రహ్మదేవుడు సస్వరంగా మంత్రాలు అవుతున్నాడు. అద్భుతమైన సన్నివేశం అది. కైలాస పర్వతం మీద కైలాస చిత్రం జరిగిన వృత్తాంతం ఇది. ఎప్పుడు సృష్ట్యాలు ఆయన నాట్యం చివర డమరుకాన్ని భోగించాడు. నృత్య అవసాని నాట్యం అయిపోయిన తర్వాత నటరాజస్వామి ననాదం భోగించాడు. డమరుకాన్ని ఎన్నిసార్లు నవా 9 పంచాయి 14 మార్లు. ఆ 14 నాదాలు కూడా 14 సూత్రాలుగా వచ్చాయి. ఐ రుద్ ఏ ఓం ఐ ఔట్ ఐ వరడ్ దట్ యమగణనం ఛపై ఖడగ జపగణద ఖప చటతౌ ఖపై చటతర్ హల్. ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని మనం ఒక గంట పెడతామండి, దేవాలయాలు పెడతాం, ఘంటానాదం చేస్తాం. ఆ ఘంటానాదం అందరికీ ఘంటానాదాలు వినిపిస్తుందో ఒక విశేషం కలుగుతుంది. కానీ మనం గమనించినట్లయితే ఆ ధ్వని ప్రకంపనలు మొత్తం కాలుష్య వాతావరణాన్ని పోగొట్టి పరిశుభ్రం చేస్తుంది. అది ఓంకార నాదం.
ఇటువంటిది ఆగమార్థంతు దేవానా నిగమార్థంతు రక్షతాం తుయా ఘంటారాం తత్వ దేవతాహ్వాన దర్శనం. ఘంటానాథం ఎందుకు కూర్చున్నాం అంటే దేవతలను ఆహ్వానించడానికి, ఆత్మశక్తులను పోగొట్టడానికి. అలాంటిదే ఈ 14 నాదాలు కూడా 14 స్వరాలుగా వచ్చాయి, 14 సూత్రాలుగా వచ్చాయి. ఐగుల్, వెలుక్, ఏ ఓం, ఐ అవుట్, ఈ 4 కూడా మొదటి 4 సూత్రాలు. ఐగుండు అకారం ఉంది, ఐ అవుట్ చివరి చకారం ఉంది. అక్కడ అకారం చకారం కలిపితే అచ్చులు అలాగే వచ్చాయి. తర్వాత హైవరెట్లో 5వ సూత్రం, హైవరెట్ నుంచి చివరి 14 సూత్రం హల్, ఈ 10 సూత్రాల వల్ల హల్లులు వచ్చాయి. ఈ విధంగా అచ్చులు హల్లులు మనకు వచ్చింది కేవలం ఆ నటరాజ స్వామి యొక్క అనుగ్రహం. అందుకే దైవ భాష అన్నారు. ఈ భాష ఎటువంటి ప్రత్యేకమైన సమయం ఏంటండి? శ్రావణ శుద్ధ పూర్ణిమ. అందుకే శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు సంస్కృత భాషా దినోత్సవం నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు కూడా మన అదృష్టి విషయంలో పాఠశాల వినరాకుంటుందని ఆశిస్తూ అందరికీ శుభం పలుకుతారు. సమయం చాలా స్వల్పం కాబట్టి స్వల్ప సమయంలో నేను చాలా త్వరగా ముగించాలని అభిప్రాయం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పాఠశాల గురించి తెలిసిన వారు ఉన్నారు. మరి ఎంతోసేపు అనుకూలంగా దీని గురించి చెప్పగలరు. కానీ మన సమయం చాలా ఇంపార్టెంట్. మన మీద ఇంత ప్రేమతో అభిమానంతో మరి అమూల్యమైన సమయం. వెళ్ళి చూడండి 100 మంది రెడీగా ఉంటారు. మరి వాళ్ళందరినీ అంతసేపు వెయిటింగ్లో పెట్టడం మనకు కూడా ధర్మం కాదు. కాబట్టి చాలా స్వల్ప కాలంలో మనం ముగిద్దాం కార్యక్రమాన్ని. అంటే కంచి స్వామివారు జయంతి సరస్వతి స్వామి 84లో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పాత ఇంట్లో పాత మీటింగ్లో ఉండేది. ఆయనతో నేను సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన చెప్పాను, అంటే ఎవరు రావట్లేదు, నేర్చుకోవట్లేదు, చదువుకోవట్లేదు, సంస్కృతం కోసం ఎవరు రావట్లేదు పరిస్థితి. అంటే ఆయన ఒకటే చెప్పాడు, సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష. ఏనాటికైనా సంస్కృత భాష అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ పాఠశాల కూడా త్వరలోనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో కానీ ఆయన యొక్క ఆశయంతో ఫలితంగానే మన పాఠశాల ఈ స్థాయికి ఎదిగింది. దీనికి నేను గర్వంగా గర్విస్తున్నాను. ఇంత ఎదుగులాంటి ఒకటంటే ఈ ప్రస్తుత పరిస్థితి అంటే ఈ పాఠశాల గమ్మత్ ఏంటంటే పాఠశాల బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ వరకు సొంతం, చుట్టూ స్థలం మంది కాదు. ఇది విచిత్ర పరిస్థితి. ఏంటంటే ఒకటే పద్ధతి, రామచారుడు వెంకటేశ్వర గుడి ఉంది. ఆ గుడి చిన్న పార్క్ వేసుకుని గుడి నడిపేవాడు. తర్వాత మైనపాటి శ్రీనివాసరావు సమయంలో మున్సిపాలిటీలో నానా అవసరం పడి లేకపోతే గజం 12 రూపాయలకి 4 రూపాయలకి మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలాన్ని గుడికి ఇచ్చారు. మొత్తం స్థలం అంతా దాదాపు 2000 ఎకరాలతో ఉంది. అదంతా కూడా డెవలప్ చేసుకోవడానికి వైభవంగా ఉంది. అలాగే ఉన్న ఈ పాఠశాల చెప్తున్న స్థలాన్ని ఈ పాఠశాలకి ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిందే కాబట్టి నామినల్ రేట్ కనుక ఇప్పిస్తే ఈ లీజు గోల్ ఉండదు. ప్లస్ 3 ఏళ్ళ కోసం 12 ఏళ్ళ కోసం లీజు అని రాతేనేమో చాలా ఇబ్బంది పెడుతున్నారు. చివరికి ఏంటి ప్రతిష్టకి ఏంటంటే ఇది కూడా గోడ కట్టుకున్న పైన గోడ కట్టడానికి వీల్లేదు. దాదాపు డబ్బులు ఇచ్చారు. కడతామంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒప్పుకొడతారు. ఏంటంటే గోడ కట్టడానికి ఆ స్థలం మీది కాదు, రోడ్డు మీది కాదు, రోడ్డు వరకు మీది కాదు, గోడ కట్టడానికి వీల్లేదు అంటూ చివరికి తడిగలు చూసి ఉంటారు. తడిగలు కట్టి ఏదో అవస్థ పడతారు. ఇలాంటివి ఈ బాలారిష్టాలు తప్పించుకోవడానికి ఈ మొత్తం స్థలం అంతా కూడా ఈ సంస్థకి నామినల్ రేట్ కనుక ప్రభుత్వం వాళ్ళు ఇప్పిస్తే ఈ ఎమ్మెల్యే గారి పేరు జీవితాంతం చెప్పుకుంటాం. జై జయ శంకర హర హర శంకర. శ్రీ కాంచికామకోటిపేట హేలాపురి సంస్కృత వేద స్మారక ప్రయోగ పాఠశాల, చదలవాడ వారి వీధి, పౌరపేట, ఏలూరు. ఈరోజు చాలా విశేషమైన పర్వదినము, శ్రావణ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు మామూలుగా 50 మందికి తెలిసిన విశేషం ఏమనగా రాఖీ పండగ, రక్షాబంధనం. అంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ చెల్లెలు రక్షాబంధనం కట్టి నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి అన్నయ్య భరోసా ఇచ్చేదే రక్షాబంధన. దాంతోపాటు పూర్వం నుంచి కూడా మరుగున పడిపోయిన ఇంకో విశేషం ఏమనగా సంస్కృతము. అంటే ఒక శ్లోకం చదవాలన్నా, ఒక తెలుగు పదం మాట్లాడాలన్నా, ఎటువంటి మాటైనా మాట్లాడాలంటే దానికి సంస్కృతము చాలా విశేషము. అది మన ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం నందు 50 మంది కూడా నేర్చుకోవలసిన భాష, ఇవాళ మరుగున పడుతున్న భాష. ఈరోజు ఏమనగా సంస్కృత భాష అవతరణ దినోత్సవం. అసలు ఈరోజు తొలుతగా సంస్కృత భాష పుట్టిందని గురువరేళ్ళు అనేక మంది చెప్పి ఉన్నారు. ఆ భాషా పురస్కరంగా మన ఏలూరు పట్టణం నందు
ఏలాపురి సంస్కృత వేద స్మారత ప్రయోగ పాఠశాల ప్రాంగణమునందు అనేక పాఠాలను ఇక్కడ బోధిస్తున్నటువంటి మైలవరపు లక్ష్మీ నరసింహం గారికి, అలాగే పూర్వ విద్యార్థులైనటువంటి సంస్కృత విద్యార్థులు గౌరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, అలాగే శ్రీపాద రామకృష్ణ శాస్త్రి గారికి గురువందనము కింద, అంటే విద్యార్థులు గురువులైన స్థానంలో ఇక్కడ భావిస్తూ ఈ పాఠశాల కార్యవర్గ సభ్యులు 50 మంది కూడా ప్రత్యేక ముఖ్య అతిథిగా మన ఏలూరు శాసనసభా సభ్యులైనటువంటి బడేటి రాధాకృష్ణయ్య గారిని స్వాగతించి వారి చేతుల మీదుగా ఈ సంస్కృత భాషా పండితులకి సత్కారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన 50 మందికి కూడా అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ ఈ పాఠశాలకి అందరూ కూడా విచ్చేసి అందరూ కూడా సంస్కృతాన్ని ఇంకా అధ్యయనం చేసి మన సంస్కృత మాతృభాషని అందరూ రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జోస్యుల జయేంద్ర శర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి, పాఠశాల ఏలూరు. శుభం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు.
Cell numbers 7680880033